హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్గా గుంత పొంగలాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పప్పు రుబ్బటాలు, పులి పెట్టటాలు, మళ్ళీ వాటిని గుంత పొంగలాలుగా వేయటం, ఈ గోల్ అంతా ఉండదండి. చాలా అంటే చాలా ఈజీ, క్విక్ ప్రాసెస్. మరి మీరు చూడాలని ఉందా? అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ, ఒక 1/2 కప్పు పెరుగు, పులుపు ఎక్కువ తినేవాళ్ళు 3/4 కప్ అయినా వేసుకోవచ్చు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, వాటర్ పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, నానాలన్నమాట. ఆ తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. ఆవాలు చిటపట్లాడేదాకా వేపుకోండి. ఆ తర్వాత 1 కప్ ఆనియన్స్ మీడియం సైజ్ కాదు, ఫైన్గా చాప్ చేసుకోండి. అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా వేపుకోవాలి. చూసారు కదా ఇలా. ఆ తర్వాత ఈ మిక్చర్ అంతా ఆ పిండిలో కలిపేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ పడితే కనుక పోసుకోండి. ఆ బ్యాటర్ ఎలాగ ఉండాలంటే కొంచెం దోస పిండికి కొంచెం గట్టిగా ఉండాలి. కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోవట్లేదు. ఆయిల్ వేసేసుకొని ఆ బ్యాటర్ని దాంట్లో ఫిల్ చేసేసుకోండి హీట్ అయ్యాక. అండ్ ఇక్కడ ఏంటంటే అది ఎక్కువ ఉడకకుండానే ఫ్లిప్ చేసేసుకోండి, అప్పుడు మీకు కొంచెం రౌండ్గా వస్తాయి అన్నమాట గుంత పొంగలాలు. ఫస్ట్ టైం మాత్రం ఎమ్మటే ఫ్లిప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి, కుక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే పొంగలాలు పిండి వేసేటప్పుడు చుట్టూ వేసుకున్న తర్వాత లాస్ట్లో వేయండి, ముందే మధ్యలో వేసేస్తే మాడిపోతుంది. సో అంతేనండి, ఇంకా గుంత పొంగలాలు రెడీ అయిపోయినాయి, సర్వ్ చేసేసుకుందాం. సరే, అయితే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.